సాయిరామ్. ఒక చిన్న చిట్కా చెప్తానండి, అంటే ఒక చిన్న పరిహారం. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి వారికి కూడా. ప్రాబ్లం నుంచి బయటపడి కొంచెం మంచి జరగడానికి ఒక చిన్న ఉపాయం చెప్తాను, చాలా సింపుల్. అది చేసిన తర్వాత చాలా రిలీఫ్ ఫీల్ అవుతారు. కొంతమంది అయితే బాగా ఆర్థికంగా కూడా బాగా కోలుకుంటారు. అంటే లక్షాధికారులు, కోటీశ్వర్లు అవుతారని నేను చెప్పను. ఆర్థికంగా బాధలు ఉన్న వాళ్ళకి ఆ బాధల నుంచి బయటపడి కొంచెం కోలుకుంటారంత మాత్రం చెప్తాను. కాకపోతే కొంచెం రెగ్యులర్గా చేయాలి. ఏదైనా మన శాస్త్రంలో ఏం చెప్పారంటే, దీక్ష తీసుకుంటే ఎన్నాళ్ళు తీసుకుంటారు? 45 days. కనీసం 45 days నిరంతరంగా, అంటే మిస్ అవ్వకుండా చేయాలి. అదేంటో చెప్తాను వినండి. ఏం లేదు, సింపుల్గా గోధుమ పిండి. మనం సత్యనారాయణ వ్రతం చేస్తే గోధుమ పిండి ప్రసాదం పెడతాం కదా. అంటే ఎలా పెడతారు? గోధుమ పిండిని కాస్త వేయించుతారు కదా. గోధుమ పిండిలో కాస్త చక్కెర కలపాలి, పంచదార కలిపేసి మనం అలా రెడీగా పెట్టుకోవాలి. ఒక 1/2 కిలో పెట్టుకోండి. అలా గోధుమ పిండి వేయించింది, అలా అందులో పంచదార 1/4 పంచదార వేసి కలిపేసి, సమంగా కలపొద్దు, 1/4 వేసి కలిపేసి పెట్టుకోవాలి. స్నానం చేసి రోజు దేవుడు దండం పెట్టుకుని దీపం వెలిగించి లేదా అగరబత్తి వెలిగించి దండం పెట్టుకున్న తర్వాత కాస్త ఆ ప్రసాదం, ఆ దేవుడి దగ్గర పెడతాం కదా ప్రసాదం, అది చూపుడు వేలు వాడకుండా, ఈ వేలు ఇలా ఈ 4 వేలతో, చూపుడు వేలు వాడకుండా ఇలా ఈ వేలతో అంత తీసుకొని ఒక 5 times 5 సార్లు ఇలా వేసుకోవాలి. ఒక పేపర్లో, ఒక ప్లేట్లో వేసుకొని, పేపర్లో వేసుకొని తీసుకెళ్ళి బయట ఎక్కడైనా ఖాళీ స్థలాల్లో, చెట్ల దగ్గర ఎక్కడో చీమలకి వేయాలి. 5 చోట్ల వేయాలి. తీసుకెళ్ళి ఒక చోట వేసేయకూడదు. 5 చోట్ల భక్తిపూర్వకంగా పెట్టాలి. ఊరికి ఎలా వేసేయకూడదు. మనం ఎవరికైనా అన్నం వడ్డిస్తే ఎలా పెడతాం? ఊరికి తెచ్చి ఇస్తర్లో కంచెంలో పడేస్తామా? కాదు కదా, ప్రేమగా ఇలా వడ్డిస్తాం. అలాగే చీమలకు కూడా అలా వడ్డించి అలా 5 చోట్ల పెట్టి రావాలి. క్రమం తప్పకుండా 45 రోజులు చేయాలి. చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. ఆర్థిక ప్రాబ్లం నుంచి, ఆరోగ్య ప్రాబ్లం అందరికీ కూడా రిలీఫ్ ఉంటుంది. సాయి రక్ష.